లోపల ఏదో జరుగుతోంది. పడుకున్నా ముడుచుకుని పడుకున్నా ఎట్టా పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా. బోర్లా పడుకున్నా వెళ్ళకిలా పడుకున్నా, బోర్లా పడుకున్నా వెళ్ళకిలా పడుకున్నా, పక్కకి తిరిగి పడుకున్నా ముడుచుకుని పడుకున్నా ఎట్టా పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా. ఒక్క బాధ పోబే అంటే అదో బాధ, పెండింగ్ పెడితే పెద్ద బాధరా. ఓకే అంటే ఒక్క బాధ, ట్రీట్ అంటే అదో బాధ, డేటింగ్ అంటే మరో బాధరా. దీంతో స్లోగా ఉంటే ఒక్క బాధ, స్పీడ్ అయిపోతే ఇంకో బాధ, మూడౌట్ అయితే మహాబాధరా. ఫ్రీగా ఉంటే ఒక్క బాధ, ఫ్రీడమ్ ఇస్తే మరో బాధ, ఈగో వస్తే ఇంకో బాధరా. అరే నిద్ర రాత్రి బాధ, నిద్ర పడితే కలల బాధ, కలలలోన కిలల బాధరా. గర్ల్ ఫ్రెండ్ తో ఇదేం బాధరా. ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా. బోర్లా పడుకున్నా నే వెళ్ళకిలా పడుకున్నా, అడిగితే ఒక్క బాధ, ప్లస్ అడిగితే మరో బాధ, ఎస్ నోలు యమా బాధరా. వెయిట్ చెయ్యమంటే బాధ, దులిపి కయ్యమంటే బాధ, దూరం ఉంచుతుంటే బాధరా. సెల్ ఫోన్ చేస్తే ఒక్క బాధ, చెయ్యకుంటే అదో బాధ, లొల్లి పెట్టుకుంటే బాధరా. లుక్స్ తోటి ఎక్స్ బాధ, నవ్వు తోటి వై బాధ, చలక తోటి జడ్డు బాధరా. వయసు బాధ, మనసు బాధ, బొక్క బాధ, సిగ్గు బాధ, తిక్క తిక్క తీపి బాధరా. బాయ్ ఫ్రెండ్ తో ఇదేం బాధరా. ఏం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా. బోర్లా పడుకున్నా ఎల్లకిలా పడుకున్నా, బోర్లా పడుకున్నా వెళ్ళకిలా పడుకున్నా, పక్కకి తిరిగి పడుకున్నా ముడుచుకుని పడుకున్నా ఎట్టా పడుకున్నా నిద్ర పట్టడం లేదు. ఏం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఏం బాధరా మన్మథా, ఇదేం బాధరా మన్మథా. మన ఆఫీస్ సీక్రెట్స్ ఏమైనా అక్కడ లీక్ అవుతున్నాయేమోనే. పదండి తేలుద్దాం. దిగు దిగు. నల్లి, మా ఆఫీస్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి ఇంతగా దిగజారుతావనుకోలేదు. షట్ అప్. నా ఫ్రెండ్ కి ఫిట్స్ వచ్చాయి. ఈ రోడ్ మీద ఎవరు కనపడక ఇతన్ని హెల్ప్ అడిగాను.
ఇతను టైంకి వచ్చి తాళాలు గుర్తి చేతిలో పెట్టి నా ఫ్రెండ్ ప్రాణాలు కాపాడాడు. మీ బ్రెయిన్ ని డ్రైన్ లా చేసుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సోంబాబు. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్. అలాగే, నమస్కారం. నమస్తే. కమ్ ఆన్ గెట్ ఇట్. ఓకే. డియర్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నాకు పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా పర్సనాలిటీ డెవలప్మెంట్లో అన్ని దేశాలని అదరగొట్టాను. బిజినెస్లో బిల్ గేట్స్కి, పాలిటిక్స్లో జార్జ్ బుష్కి పర్సనల్ కన్సల్టెంట్ని, ఈ రాబిన్ హుడ్కి చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. నేను చెప్పేవి 4 పాయింట్లు. పైకి రావడం కోసం తాటిమట్టకు ఎదురు దేకక్కర్లేదు, బాస్ కాళ్ళ దగ్గర పాకక్కర్లేదు. శ్రద్ధగా పని చేయండి, బద్ధకం వదిలేయండి. పని చేసుకుంటూ పోతే నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ గుజ్జు మీ బుర్రలో ఉంటే గ్లోబ్ మీ జేబులో ఉంటుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్కి రామాయణంలో ఒక క్యారెక్టర్ని ఆదర్శంగా తీసుకుంటే చాలు. హీస్ ద గ్రేట్. ఎవరు సార్? అదేనయా, అదేనయా. మూత ఎర్రగా ఉంటుంది, వెనకాల తోకుంటుంది, చేతిలో గద ఉంటుంది. అతను సుగ్రీవుడా? కాదమ్మా, అదే సీతను ఎతకడానికి సముద్రం దాటాడు, లంకను కాల్చేశాడు. అతను ఎవరు సార్? అదేనమ్మా, నోట్లో ఆడుతోంది, బయటికి రావట్లేదు. నోట్లో ఆడుతూ బయటికి రానిది నాలుక. అదే? అది కాదురా, అతను గుండెలు చిచ్చుకుంటే సీతారాములు కనిపిస్తారు. హనుమంతుడు సార్. కరెక్ట్ మ్యాన్. పర్సనాలిటీ డెవలప్మెంట్ లో మెమరీ చాలా ఇంపార్టెంట్ సార్. అది నీకుంది. ఆ హనుమంతుడు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ గా తీసుకోండి, మీరందరూ సక్సెస్ అవుతారు. పనిచేసేవాడికి ఆఫీస్ బేస్, దాంట్లో అందరినీ నడిపించేవాడు బాస్. ఆయన వల్ల వస్తుంది మీకు క్యాష్. ఆయన కొట్టకూడదు మీరు గ్యాస్. ఆఫీస్కి వేసుకురాకూడదు డోస్, వేసుకొస్తే లైఫ్కి జాబ్కి లాస్. మీరు నా మాటల్ని అనుకోకూడదు ట్రాష్. నేను చెప్పే దాంట్లో ఉంటుంది ఫ్లాష్. అది మీకు అర్థం కాకపోతే మటాష్. ఓకే ఓకే. లేజీగా కూర్చుంటే అవుతాడు సూపర్ మ్యాన్, కామన్ మ్యాన్. పని చేసుకుంటూ పోతే లేమ్యాన్ కూడా స్పైడర్ మ్యాన్ అవుతాడు. మనిషికి విలువిచ్చేవాడు జెంటిల్ మ్యాన్, మనీకి విలువిచ్చేవాడు మామూలు మ్యాన్. వాల్యూస్ లేనివాడు సెల్ఫిష్ మ్యాన్, సెల్ఫ్ కొట్టుకునేవాడు మెంటల్ మ్యాన్. నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే అవుతావు హిమ్యాన్, కాళ్ళ వేళ్లా పడితే డాబర్ మ్యాన్. ఎప్పుడు నవ్వేవాడు యంగ్ మ్యాన్, ఏడుస్తూ మొహం పెట్టేవాడు ఓల్డ్ మ్యాన్. టైం సెన్స్ లేకపోతే అవుతాడు వాచ్ మ్యాన్. పని చేయని వాడే పూర్ మ్యాన్, రిస్క్ తీసుకునేవాడే రిచ్ మ్యాన్. అర్థమైంది కదా లేడీస్ అండ్ జెంటిల్మెన్? ప్లీజ్. హుషారుగా ఉండాలంటే స్టాఫ్, వాళ్ళకి కావాలి రిలీఫ్. అందుకే బాస్లు వీకెండ్స్ లో స్టాఫ్ రిలీఫ్ కోసం పిక్నిక్లు, ఎంటర్టైన్మెంట్లు ఏర్పాటు చేయాలి. రేపు సండే మనమంతా పిక్నిక్ వెళ్తున్నాం. నా ఫ్రెండ్ నారి కూడా గెస్ట్ గా వస్తున్నాడు. ఎరా కాక్టైల్ ఉందిరా? ఇప్పుడు కొట్టండి చప్పట్లు. బాయ్స్ ఎవరికి విజిల్స్ రావా? రావు సార్. అమ్మాయి దగ్గర నేర్చుకోండి. నా స్టాఫ్ చెడగొట్టుకురా. అది సరే గాని నీ కాబోయే అల్లుని కూడా పిక్నిక్ పిలువు. కుర్రాన్ని స్కాన్ చేసి వాడి సైకాలజీ స్క్రీన్ చేసి లోపల మనిషిని కూపీలాగి సైన్ చేసి సర్టిఫికేట్ ఇస్తా. గుడ్ మార్నింగ్ బ్యూటిఫుల్ నేచర్. అందరూ నేను చెప్పేది వినండి. అందమైన ఈ ప్రకృతిలో హాయిగా తిరగండి. బాసు, ఆఫీసు, ఆసు, పిన్నీసు అన్నీ మర్చిపోండి. ఈ నేచర్లో మీ నేచర్కి తగ్గట్టుగా ఎంజాయ్ చెయ్యండి. అరే నారి, వీళ్ళకి బాసు నువ్వా నేనా? మన క్లాస్ ఏమిటి? అది నా ఫ్లాష్. డాష్ ఏం కాదు. అరే ఈ ప్రకృతిని చూస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది. విదేశాలు, విమానాలు, సెమినార్లు, డాలర్లతో విసిగిపోయిన నాకు ఈ ఫ్రెష్ ఎయిర్ ప్రాణం పోస్తున్నట్టుందిరా. అంటే మధు కొడతావా? నో, అలా వెళ్ళి అందరిని అబ్జర్వ్ చేస్తా. ఎవరు ఎలాంటి వాళ్ళు చిట్టా రాస్తా, వచ్చి నీకు ఇస్తా. ప్రస్తుతం వస్తా. కళ్ళల్లో కళ్ళు పెట్టి ఆఫీసులో కూడా చూసుకోవచ్చు. నా వంక కాదు, అటు చూడండి. ఆ ఇంద్రధనస్సును మిస్ అవ్వకండి. ఓ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇటు నుంచి నువ్వు ఆ ఇంద్రధనస్సు ఎక్కు, ఆ అమ్మాయి అటు నుంచి ఎక్కుతుంది. అక్కడ మీ లవ్ మ్యాటర్ సెటిల్ చేసుకోండి. డ్యూయెట్ పాడుకోండి, లేదా కలిసికట్టుగా కొట్టుకొని కిందకు దూకండి. లవ్ ఆర్ డై. పరిచయమైన 10 రోజుల్లోనే నా పల్స్ రేట్ పెంచేశా. ఆ చెరువులో చేపలుంటాయా? కప్పలు కూడా ఉంటాయి. ఈ పక్క నుంచి ఆ పక్కకి గంతులేస్తూ వెళ్తాయి. ఇంపాసిబుల్. కప్ప ఈ సైడ్ నుంచి ఆ సైడ్ కి గంతులేస్తూ వెళ్తుందా? నేను చూపిస్తాను. నేను ఇంకా బాగా వేస్తాను.
ఇలా కాదు, నేను చూపిస్తాగా. ఆ, ఇలా పట్టుకొని ఇలా వేయాలి. మై గాడ్, నా రింగు పోయింది. ఆ ఉంగరం నా ప్రాణంతో సమానం. అది సత్యసాయిబాబా గారు ఇచ్చింది. అదెట్లా పారేశావమ్మా? నేను కప్పగంతులేస్తూ తన్ను కూడా వేయమని ఎంకరేజ్ చేశాను. మిస్టేక్ నాదే. సారీ అంకుల్. సరే పదండి. ఒక్క నిమిషం మీరు ఆగండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మీరందరూ ఆ రావి చెట్టు కింద గుళ్ళో దేవుడికి పూజ చేస్తే ఆ ఉంగరం దొరుకుతుంది. ఏ దేవుడు సార్? అదేనయ్యా, ఏనుగు తలకాయ ఉంటుంది, తొండం ఉంటుంది, చాటి చెవులు ఉంటాయి, ఒక పన్ను ముందుకు పుడుచుకొచ్చినట్టు ఉంటుంది. ఎవరు సార్? ఆ పేరు నోట్లో ఆడుతుంది కానీ బయటకు రావట్లేదా? ఇదిగో ఇండోనేషియా కరెన్సీ నోట్ల మీద అతని బొమ్మ ఉంటుందయా. ఎలక వెహికల్. ఏ శుభకార్యం జరిగినా ముందు ఆయనకే పూజ చేస్తారు. వినాయకుడు సార్. ఫ్యాంటాస్టిక్ మెమరీ. ఆ దేవుడికి పూజ చేయండి, మీ ఉంగరం దొరుకుతుంది.